హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్తో అయితే భారత్ అయితే తలబడబోతుంది. మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక జరుగుతుంది కాబట్టి మన టీమిండియా మాత్రమైతే ఒక పాత ప్లాన్తోనైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పాత ప్లాన్ ప్రకారం అయితే టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, జట్టులోనే ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఈ ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియాతోనైతే న్యూజిలాండ్ జట్టు అయితే తలబడుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 అయితే మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా మాత్రం అయితే చాలా పకడ్బందీ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ ఏం పిచ్ ఉందో సేమ్ ఫైనల్ మ్యాచ్లో కూడా అదే పిచ్ను వినియోగించబోతున్నట్లయితే దుబాయ్ పిచ్ రిపోర్టర్లు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే పిచ్ తగ్గట్టుగా మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా ఉండబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అప్పుడు పాకిస్తాన్తో జరిగినప్పుడు మన టీమిండియా వచ్చేసరికి ఒక వ్యూహాత్మకంగా అయితే బరిలో దిగడం జరిగింది. 4 స్పిన్నర్లతోనూ ఒక పేసర్తోనైతే బరిలో దిగింది. అదే ప్లాన్ను మరోసారి అయితే ఇంప్లిమెంట్ చేయాలని అయితే చూస్తుంది. స్పిన్నర్తో ఒక పేసర్తోనైతే బరిలో దిగాలని అయితే టీమిండియా అయితే చూస్తుంది. 4 స్పిన్నర్లో కూడా యథావిధిగా జట్టులో కొనసాగించే వాళ్ళే కొనసాగుతున్నారు. జట్టులో మాత్రమైతే ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. మ్యాక్సిమం విన్నింగ్ జట్టుతోనే పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. 100% మాత్రమైతే. కొద్ది రోజుల క్రితం నుంచి మనకైతే ప్లేయింగ్ లెవెన్లో రకరకాల అయితే రావడం జరిగింది. కుల్దీప్ యాదవ్ పక్కన పెట్టి అతని ప్లేస్లో హర్షిత్ రాణాని తీసుకోవాలని అయితే రావడం జరిగింది. అదేవిధంగా కుల్దీప్ యాదవ్ పక్కన పెట్టి అతని వాషింగ్టన్ సుందర్ కూడా రకరకాలుగా అయితే రావడం జరిగింది. ప్రజెంట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే జట్టులో ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. 100% గత 2 మ్యాచ్ల నుంచి టీమిండియా ఏ ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగిందో సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో మాత్రమైతే టీమిండియా బరిలో దిగబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే మనకు అందుతున్న సమాచారం. 100% అయితే జట్టులో అయితే మార్పు ఉండదు. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నారు. కాకపోతే గత 2 మ్యాచ్ల నుంచి మాత్రం అయితే శుభ్మన్ గిల్ అనుకున్నంత స్థాయిలో అయితే పరుగులు అయితే చేయలేక తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఫైనల్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ తప్పకుండా రాణిస్తే మాత్రం అయితే తిరుగుండదు. రోహిత్ శర్మ మాత్రం అయితే ప్రతి మ్యాచ్లో కూడా తన స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేస్తున్నాడు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, అక్షర్ పటేల్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, హార్దిక్ పాండ్యా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. మన టీమిండియా మిడిల్ ఆర్డర్ మాత్రమైతే అత్యంత భయంకరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. 4 ప్లేయర్లో ఏ ఇద్దరు ప్లేయర్లు రాణించినా కానీ టీమిండియా మాత్రమైతే భారీ స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా లోడర్ ఆర్డర్ చూసుకుంటే రవీంద్ర జడేజా ఉండడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ షమి కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, వరుణ్ చక్రవర్తి కూడా ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తిలు మాత్రమే బ్యాటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డా కానీ ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో టీమిండియా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఫస్ట్ పొజిషన్ నుంచి 8వ పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు మన టీమిండియా బ్యాటింగ్ పొజిషన్లో. అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే మహమ్మద్ షమి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ స్పెల్ మాత్రం అయితే వేయడం జరుగుతుంది. సెమీఫైనల్లో మ్యాచ్లో కానీ అదేవిధంగా అంతకుముందు జరిగిన మ్యాచ్లో కానీ మహమ్మద్ షమి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ వేస్తున్నారు. చాలా అక్యురేట్గా అయితే బౌలింగ్ వేయడం జరుగుతుంది. మహమ్మద్ షమి మాత్రం అయితే పూర్వ వైభవాన్ని అందుకోవడం టీమిండియాకి అయితే చాలా కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. మరోసారి ఫైనల్ మ్యాచ్లో మహమ్మద్ షమి రాణిస్తే తిరుగుండదు. అదేవిధంగా స్పిన్నర్లుగా చూసుకుంటే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మాత్రమైతే చాలా అక్యురేట్గా అయితే బౌలింగ్ చేయడం జరుగుతుంది. మనం అనుకుంటా వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి వికెట్ టేకర్గా వికెట్లు అయితే సక్సెస్ఫుల్గా తీస్తున్నాడని అనుకుంటున్నాం. కానీ కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి వికెట్ తీయడంలో సక్సెస్ కాలేదు. అందుకే అతను పక్కన పెట్టాలని రకరకాల రూమర్స్ అయితే వినిపించాయి. కాకపోతే కుల్దీప్ యాదవ్ భారత జట్టులో చాలా కీలకమైన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఆయన స్టార్టింగ్ మ్యాచ్ నుంచి మన సెమీఫైనల్ మ్యాచ్ వరకు కుల్దీప్ యాదవ్ అయితే చాలా అక్యురేట్గా అయితే బౌలింగ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఓవర్కి వచ్చేసరికి 3 నుంచి 4 పరుగులు మాత్రమే ఇస్తున్నాడు. కొన్ని ఓవర్లు అయితే మెయిన్ కూడా చేయడం జరిగింది. కాకపోతే వికెట్ తీయడం సక్సెస్ అవుతాడో కావచ్చు కానీ అక్యురేట్గా అయితే బౌలింగ్ అయితే వేస్తున్నాడు చెప్పుకోవచ్చు. కుల్దీప్ యాదవ్ మాత్రం అయితే టీమిండియాలో ఖచ్చితంగా ఉండాలి ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి. అదేవిధంగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వాళ్ళ పాత్ర
మాత్రం వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే పోషిస్తున్నారని గురించి చెప్పుకోవచ్చు. వీళ్ళందరి తగ్గట్టుగా హార్దిక్ పాండ్యా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ చేస్తున్నాడు. అటు పవర్ ప్లేలో కానీ, డెత్ ఓవర్లో కానీ, మిడిల్ ఓవర్లో కానీ ఎక్కడైనా సరే హార్దిక్ పాండ్యా మాత్రం అయితే తన స్థాయి తగ్గ ప్రదర్శన అయితే రాణించడం జరుగుతుంది. అటు బ్యాటింగ్ పొజిషన్లో కానీ, ఇటు బౌలింగ్ పొజిషన్లో కానీ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉండడం టీమిండియాకి అయితే అతిపెద్ద బలం అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే టీమిండియా మాత్రం అయితే చాలా అంటే చాలా బలంగా అయితే కనిపిస్తుంది. ఎటువంటి మైనస్లు అయితే కనిపించడం లేదు టీమిండియాలో మాత్రం అయితే. మరి చూద్దాం న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి విజయం సాధిస్తుందా లేదా అని అయితే చూడాలి. మ్యాచ్ వచ్చేసరికి రేపు మధ్యాహ్నం 2:30 అయితే ప్రారంభం కాబోతుంది. పిచ్ మాత్రం అయితే పూర్తిగా స్పిన్నర్లకైతే చాలా సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి టాస్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే టాస్ గెలిచిన టీం మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి బౌలింగ్కి అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం వచ్చేసరికి మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. మరి చూద్దాం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.